యానాం దర్యాలతిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో మత్స్యకారులు భయభ్రాంతులకు చెందుతున్నారు. శుక్రవారం నుంచి నేటి వరకు గోదావరిలో గ్యాస్ను తరలించేందుకు వేసిన పైప్ లైన్ ద్వారా గ్యాస్ లీక్ అవుతున్న చమురు సంస్థల ప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా విపరీతమైన గ్యాస్ వాసన వస్తూ ఉండటంతో చేపల వేటకు అటువైపు వెళ్లేందుకు మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. కోనసీమలో నగరం సంఘటన తర్వాత ఈ రకంగా గ్యాస్ లీక్ కావడంతో చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలు మంటలు చెలరేగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.